ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మరీ ముఖ్యంగా అమెరికా శిష్య సహృదయ భక్తవరేణ్యులారా, ఒకప్పుడు ఇక్కడి నుంచి నేను ప్రవచించిన బీజత్రయం ఈ రోజుకు 28,000 మంది చూచారు, నన్ను గురువుగా స్వీకరించారు అంటే ఆ మహదానందం ఇంత అంత అని కాదు. ఇంత విషయము సేకరించినాక ఒక్కనికి మాత్రమే పూర్ణ దీక్ష ఇచ్చి పరిపూర్ణ జ్ఞానరూపంగా చూడగలుగుతూ ఉన్నాను సాయి కుమార్లో. నిజంగా శ్రీ విద్యోపాసన సాయికి సిద్ధించింది, కానీ అవగాహనలో ఒకప్పుడు నేను కపిని చపల చిత్తంతో ఏకాక్షని గంటు అయితేనేమి, అమరకోశం అయితేనేమి, గురువాల ప్రబోధిక అయితేనేమి అవగాహన ప్రక్రియకు ఉపయోగపడుతుందని అది అందులో జ్ఞానం సంపాదించిన వల్ల నాయన అవగాహనలో దృష్టి పెట్టండి. ఈవెన్ స్వర్ణ నిర్ణేతలైనటువంటి ఘనాపాటి, ఆ ఘనా శబ్దమే తప్పు, ఘనపాటే. ఘనాఘన సుందర అని రాస్తే పాపం రాసిన వాణ్ణి పాడిన వెంకటేశ్వరం చక్కగా వాడినాడు, ఎందరో విమర్శించారు. ఈ ఘనాపాటులు సైతం జట వర్ణించేవారు సైతం అర్థమును విస్మరించడం, అవగాహన కల్పించలేకపోవడం హైందవ మతానికి ఒక లోటు. నేను ఘంటాపదంగా చెప్తాను. అది తీర్చిన వారు రంగాచార్యులు, తిరుపతి దేవస్థానం ప్రసాద్ గారి చేత ఐఏఎస్ ఆఫీసర్, వేదాలు తొలగింపజేశాడు. వారికి రంగాచార్యులకు రుణపడి ఉన్నా. ఈరోజు అడిగాడు, నవావరణం ఎలా ఉంటుంది? శివుని 3 ఆభరణలు, అవి దళోపేతములు, దళములు. అమ్మవి 5, ఇవి కోణములు. 3, 5, 8, అక్కడికి అష్టతనువులు ఏర్పడింది. ఈ అష్టతనువుకు తోడు అమ్మ స మహేశ్వర ప్రకృతి లీనస్య అని చెప్పినట్టుగా బిందువు, ఇద్దరి చిద్విలాసములు అందులో ఉన్నాయి. ఇవి ఎట్లుంటుంది? షోడశ దళం చూడండి, దాని ఉన్నటువంటి భూపురం కథ పెద్దగా ఒకటి ఉంటుంది, దూరదర్శన్ ఇట్లా సూచింటారు. మొదట ఇట్లా చదరం భూపురం, నెక్స్ట్ వచ్చిన అష్టం, మళ్ళీ నెక్స్ట్ వచ్చాం షోడశం, అష్టం, షోడశం నుంచి అష్టం. ఇది విస్తారంగా మరి ఆ స్ఫూర్తిని, శివలీలలను, శివ మహిమలను ఈ 3 తెలియపరుస్తే ఇంకా అమ్మవారి యొక్క విలాసహాసాలల్లా కూడా 5 ఆవరణలలో 14, దాంట్లో మళ్ళీ 10కి రండి, మళ్ళీ 10కి రండి, మళ్ళీ 8కి రండి, 8కి వచ్చినాక 6కు రండి, 6కు వచ్చినాక అన్నీ కేంద్రీకృతమై బిందువులో స్ఫురిస్తాయి, ప్రజ్వలిస్తాయి. మీరు ఒక భూపద్దాన్ని తీసుకొని సూర్యునికి
ఇట్లా పెడితే అన్నీ కేంద్రీకృతమై కింద ఒక బిందువు వస్తుంది. అది కాగితం పెడితే దగ్గర అంటుకుంటుంది. మళ్ళీ విస్తారమైనప్పుడు అంత శక్తి ఉండదు. వ్యాపకమైన విశాల ప్రదేశంలో చేసేటువంటి నా ఉపోద్ఘాతం గట్టిగా అర్థాలి. అదే ఒక గదికి పరిమితమైన చిన్నగా మాట్లాడినా సరిపోతుంది. అలా దూర దర్శనం ఎలా ఉంటుందో అందుకయ్యే మేరు కూడా ఇలా ఉంటుంది. దాన్ని ఇటు పైకి ఎత్తండి, ఇది మేరు బొంగరాకారంగా ఏర్పడుతుంది. ఒక యంత్రం కూడా మధ్య తీసుకొని పైకి ఎత్తండి, ఓ బొంగరాకారంగా ఏర్పడుతుంది. ఇది నవ ఆవరణలోని అంతర్రహస్యాలు. ఇప్పుడు కేవలం శిష్యులు కోరిన వల్ల సాయి చాలా వరకు అవగాహన చేసుకున్నాడు. అవగాహన చాలదుని నేను విస్తృతంగా ప్రయోగం చేయడానికి పూనుకున్నాను. ఇప్పుడు మీరు ఒక్కసారి అష్టమం నుంచి షట్కోణానికి రండి. దశమం నుంచి అష్టమం వచ్చారు. అదే సర్వారిష్ట సర్వరోగహర చక్రం. వశిన్యాది దేవతలే నిజంగా అశ్విని కుమారులకు వశ్యానికి దగ్గర సంబంధం. అశ్వ వశ్య. వశినీ దేవతలంటే వశ్యం చేసే దేవతలు, సర్వరోగాలను హరించే దేవతలు. వాళ్ళకు సాహిత్యం మీద కూడా గ్రిప్పు ఉంది. సహస్రనామం వారే రచించారు. ఆ సహస్రనామ గానం వింటే చాలు సర్వరోగాలు పట్యాపంచడం. వశిన్యాది దేవతలు అంటే ముందు ఎదుట వాడిని వశం చేసుకొని అటెన్షన్లో కూర్చోబెట్టగలిగితే ఆ ఉపన్యాసం సక్సెస్, లేకుంటే లేదు. ఎవరంతకు వాళ్ళు. ఒక ఎంఏవాడు వచ్చి ఎంగల పీసులో 5వ తరగతి విద్యార్థులుగా చెప్తుంటే వానికి అర్థం కాక వాళ్ళని వీడి గిల్లుకోవడం, వీడిని వాడి గిల్లు, వాడి మీద రాయి వీడేయడం, ఇదే గప్చిప్. ఎక్కడ సైలెన్స్ ఎక్కడ పోతుంది? తమ విద్య ఎవ్వరేమాత్రము కనదాలుదురు, వారి దండను తన్మాత్రమే ప్రకటింతురు బుద్ధులు ఉత్తములు, నీరు కొదది తామరసుమి. సరస్సు ఉంది, అంతవరకే తామర విత్తు. బావి ఉంది, బావి వరకే. చెరువు ఉంది, చెరువు వరకే. పెద్ద సరోవరం ఉంది, మానస సరోవరం. అంత బంగారు తామరలు నిన్నాయని, హంసలు నిన్నాయని మన కార్యాలు చెప్తున్నాయి. బిందు సరం. అందుకని అదే పుట్టుక, అదే బిందువు అన్నప్పుడు మనం అవగాహన చేసుకుంటూ పోతే ఇక్కడ షట్కోణము రావాలి అంటే ముందు అష్టకోణ అవగాహన కావాలి. ఇంద్రాది అష్టదిక్పాలకుల అనుగ్రహం ముందు పొందురా. అష్టకోణాలు కోణాల్లోనే ఇంద్రాది అష్టదిక్పాలకులైతూనే నీవు బ్రాహ్మీ ఆది అష్టమాత్రిక అనుగ్రహం పొందురా. మరి అసితాంగ భైరవాది అష్టభైరవుల అనుగ్రహం పొందురా. ఆ స్థానాలు అదే. అపసవ్యంగా పూజించాలి, గుర్తుపెట్టుకోండి. కిందిది భూమి, పై ఆకాశం, కింది నుంచి తవ్వండి. అపసవ్యక్రమేణ మళ్ళీ రండి, వశిన్యాది దేవతలను పూజించండి. ఖవర్గాది అష్టవర్గ దేవతలను పూజించండి. స్థానాలు మారవు. ఇందరు దేవతల అనుగ్రహము సప్తస్థానాల్లో, సప్తమ స్థానంలో. నిన్న బేస్తవారం గురువారం అయితే ఇంక ఎంత బాగుండునో. గురు అనుగ్రహం కూడా ఉండేది. కానీ ఈరోజు శిష్యుడు, ఒక అమెరికా శిష్యుడు, ఒక శిష్యుడు ఈరోజు రావడం ఇదే. అందుకే అష్టమి దేవతనే పట్టుకున్నాను. ఇది అబ్జర్వ్. అష్టమి రోజు అష్టమీ దేవతనే పట్టుకున్నాను.
ఇక్కడ షట్కోణములు. ముందు అందరి దృష్టిలో ఒక త్రికోణం మాత్రమే. ఆ త్రికోణం గురించి అటు తిప్పండి. ఇంకా చూడండి,